హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఉద్దిపప్పుతో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ బియ్యం పిండి 4 కప్పులు తీసుకున్నానండి. ఈ బియ్యం పిండి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి వాష్ చేసేసి ఎండలో కాసేపు ఆరబెట్టి మిల్లులో పిండి పట్టించాను. ఇది ఒక 4 కప్స్ బియ్యం పిండికి. ఇక నేను ఉద్దులు 1.5 కప్పు వరకు తీసుకొని ఇలా దోరగా వేయించుకున్నానండి. దోరగా వేయించుకొని దీన్ని కూడా మిక్సీకి పట్టుకుంటున్నాను. మిక్సీకి పట్టాక చూపిస్తాను చూడండి. ఈ పిండి కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీకి పట్టేసాను ఈ పిండిని. ఇప్పుడు ఈ పిండిని మనం ఇందాక పక్కన పెట్టుకున్న బియ్యం పిండిలో యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా ఈ బియ్యం పిండిలోకి ఈ ఉద్దిపప్పు పిండి కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. మురుకులు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. అలాగే ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము. జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే నల్ల నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నువ్వులు యాడ్ చేయడం వల్ల, కమ్మగా ఉంటుంది. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఉప్పు కారము అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ మురుకులు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. మనం ఒక గాలి తోరుకున్న ఉండే డబ్బాలో కానీ కవర్లో కానీ యాడ్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, క్రిస్పీనెస్ కూడా తగ్గదు. అలాగే ఇందులోకి గోరువెచ్చటి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా లేకుండా కలుపుకోండి. మరీ గట్టిగా కలిపేస్తే మురుకులు వత్తేటప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది. అలానే మరీ పల్చగా చేసేస్తే పిండిని ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుందండి. చూసుకొని మనకి ముద్దలాగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయి. మీకు బటర్ కానీ నెయ్యి కానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే అది కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. టేస్ట్ మరింత టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఈ విధంగా వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇక్కడ ఈ పిండిని ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపేసుకొని ఇలా ముద్దలాగా తీసుకొని ఈ మురుకులు అద్దలు ఉంటాయి కదా వీటిలో పెట్టేసుకొని సరిపడా పిండిని పెట్టేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఇప్పుడు మురుకులు పిండేసుకోవడమే. డైరెక్ట్ ఆయిల్లో అయినా వేసుకోండి, లేదా పక్కకు సైడ్కి పిండుకొనైనా వేసుకోవచ్చు. ఆయిల్ ఒక 3 లీటర్స్ యాడ్ చేశానండి. 3 లీటర్స్ యాడ్ చేసి ఇది హీట్ ఎక్కిన తర్వాత ఈ మురుకుల్ని ఈ విధంగా ఆయిల్లో డైరెక్ట్గా పిండేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా పిండుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే చిల్లులు గరిటె కానీ ఏదైనా పెద్ద గరిటె కానీ తీసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా పిండుకొని ఇలా యాడ్ చేసుకోండి, ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకుంటే మనకి ఈ ఉద్దిపప్పు మురుకులు అనేది రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా ఇవి మనకి. ఈ విధంగా 2 సైడ్స్ బాగా కాల్చుకొని తీసేసుకొని సపరేట్ గిన్నెలో యాడ్ చేసేసుకుందాం. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ మురుకులను కూడా యాడ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనకి కలర్ వచ్చేసి కాలిపోయాయి కదా బాగా. ఇప్పుడు వీటిని సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి మనం కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల మురుకులు కానీ ఏదైనా వంట కానీ చాలా టేస్టీగా వస్తాయండి. మనం గ్యాస్ స్టవ్ మీద చేసే కంటే కూడా ఇలా కట్టెల మీద చేసుకుంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతాయి. మీకు అవైలబుల్ ఉన్నట్లయితే ఇలాంటి వంటలు చేసేటప్పుడు కట్టెల పొయ్యి మీద చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా చిల్లులు గరిటె మీద కాల్చుకొని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటే కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకు ఈజీగా ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఆయిల్లో ఒక్కసారిగా వేయలేము అనుకుంటే ఇలా చిల్లులు గరిటె మీద ఒక్కొక్క మురుకుని వేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని
2 సైడ్స్ చక్కగా కాల్చుకోండి. లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే డైరెక్ట్ ఫస్ట్ చూపించాను కదా ఆ ప్రాసెస్లో వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కాలిన తర్వాత మొత్తం కూడా తీసేసుకొని సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకుందాం. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ మురుకులన్నింటినీ కూడా 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకొని యాడ్ చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు. బయట కొనే మురుకుల కంటే ఇంట్లో చేసుకునే మురుకులు టేస్ట్ అనేది చాలా బాగొస్తాయి, హైజీనిక్గా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ విధంగా మొత్తం కూడా కాల్ చేసుకొని ఇక్కడ నేను ఒక గిన్నెలోకి యాడ్ చేసేసాను. ఇక్కడ చూసారా, మురుకులు అనేది మనకి ఎంతో క్రిస్పీగా రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు లేదా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. బాయ్ ఫ్రెండ్స్.